మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి ఇదే ముందు మనకిచ్చిన వాక్యము యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మనము దేవుని హత్తుకొని జీవిస్తున్నప్పుడు, దేవునితో మనము గడపాలి అని ఆనందిస్తూ ఉండినప్పుడు, ఈ శోధకుడు మనకి ఎన్నో శోధనలు కలుగు చేస్తూ ఉంటాడు. ఈ లోక సంబంధమైన వాటి చేత మనల్ని బంధించాలని చూస్తాడు. ఈ లోక సమస్యల చేత మనల్ని బంధించాలని చూస్తూ ఉంటాడు. కనుక దేవుడు ఏం తెలియచేస్తున్నాడంటే, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ఈ మనుషుల చేత మనుషులను ప్రేరేపింపచేసి మనల్ని నిందింపచేస్తున్నప్పుడు, మనుషులను ప్రేరేపించి దుష్టుడు మన మీద అటాక్ చేయబోతూ ఉన్నప్పుడు, ఆ నోటి మాటలకు మనము తావు లేకుండా దేవుడు మనల్ని చాటు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మనకి ఆయన చాటుగా ఉంటాడు. ఒక చోట రాయబడినట్లు, నీ పాపములు నీకును నాకును మధ్యన అడ్డుగా వచ్చినవి అని వాక్యంలో తెలియచేయబడిన విధముగా, ఇక్కడేమో మనకిను ఇరుగు పొరుగు వారికి, మనల్ని దూషిస్తున్న వారికి ఆయనే చాటుగా ఉంటానంటున్నాడు. కాబట్టి ఆ నిందలు కానీ, ఆ వేదనలు కానీ, ఆ దూషణ మాటలు కానీ మనకేమి రావు. దేవుడే మనల్ని చాటు చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. కనుక మనము పట్టుదలగా ప్రార్థనలు చేస్తూ ఉండినప్పుడు, పట్టుదలగా మనము దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు, ఆయనను వెతుకుతూ, ఆయనను సేవిస్తూ, స్తుతిస్తూ గడుపుతున్నప్పుడు, ఏ నోటి మాట కానీ, ఏ దుష్టుడు వేయి ప్రతి విధమైన కీడు కానీ మనకి తగలకుండా ఆయనే మనకి చాటుగా ఉండి మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడని వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. కనుక మనము ప్రార్థన చేయడమే మన వంతు. దుష్టుడు ఎన్నో విధాలుగానైనా ప్రయత్నం చేసి మనల్ని ఎంతగానైనా బాధించవచ్చు. ఎంత నష్టమైనా కలుగు చేయడానికి వాడు వెనుక తీయడు. ఎంత కీడైనా చేయడానికి మనకి వాడు వెనుక తీయడు. కానీ మన దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నారు ఏమంటే, నేను మీకు వాటన్నిటి నుండి మిమ్మల్ని చాటు చేయదునని వాగ్దానం చేస్తున్నారు. కనుక దేవుని మీద ఆధారపడదాం. మనము దేవుని యొక్క కృపను మనం పొందుకుంటే ఈ లోకంలో జయజీవితం జీవిస్తాము. ఏది ఉన్నా, ఏది లేకపోయినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, దేవుడు మనకి చాటుగా ఉంటున్నప్పుడు, దుష్టుడికి చాటుగా ఉంటున్నప్పుడు, మనల్ని దుష్టుడికి చాటు చేస్తున్నప్పుడు దేవుని యొక్క కృప మనం పొందుకుంటాము. అద్భుత రీతిగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. కీర్తనల గ్రంథము 31:20లో కూడా ఏ విధంగా తెలియజేస్తున్నారంటే, మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధిని వారికి చాటు చేయుచున్నావు అనే వాక్యం తెలియజేస్తుంది. మనుషుల కపటోపాయములు కూడా మనల్ని బాధిస్తూ ఉంటాయి. మనుషుల కపటోపాయములు పన్నుతూ ఉంటారు. లోకస్తులు, దేవుణ్ణి కలిగి ఉండని వారు కపటోపాయములు పన్నుతూ ఉంటారు. కానీ వాటి నుండి కూడా దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఏమని అంటే, అవి కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు, నిన్ను చాటు చేయుచున్నాను అని వాగ్దానం. వారి నుండి నిన్ను దాచుచున్నాను అని కూడా తెలియజేస్తున్నారు. కనుక మనము దేవుణ్ణి ప్రార్థన చేద్దాము, ఈ లోకమును జయిద్దాము, పాపమును జయిద్దాము, సాతానుని జయిద్దాము. ప్రతి కీడు నుండి దేవుడు మనల్ని చాటు చేసే దేవుడుగా ఉన్నాడని, ప్రతి ప్రమాదము నుండి మనల్ని చాటు చేసే దేవుడుగా ఉన్నాడని, ప్రతి ఇబ్బంది నుండి మనల్ని చాటు చేసే దేవుడుగా ఉన్నాడని మనము గ్రహించి ఆయనను హత్తుకొని జీవించినప్పుడు దేవుడు మనకి క్షేమాన్నే ఇస్తారు, మనకి ఆ ఆరోగ్యాన్నే ఇస్తారు, మనకి సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదినే ఇస్తారు. కనుక దేవుని మాటలు విందాము, ఆయనకు లోబడి జీవిద్దాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీకు వందనాలు. మాకు ఇచ్చిన ఈ వాక్యం కొరకు మీకు వందనాలు ప్రభువా. వినిచిన బిడ్డలందరినీ మా ప్రభువా, నాయన నోటి మాట ద్వారా కానీ, సాతాను ప్రయోగం ద్వారా కానీ వారికి ఏ ఇబ్బందులు కలగకుండా మీరు వారికి చాటుగా ఉండి వారిని కాపాడుతానని వాగ్దానం చేసిన దేవా, ఆ విధముగా కాపాడి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదములు ఎత్తి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.